దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఈ అవకాశం ఇచ్చిన మన ఆత్మీయ తండ్రి గారికి, ఆత్మీయ తల్లి గారికి నా హృదయపూర్వకంగా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. త్వరగా బైబిల్ గ్రంథం తెరిచినట్లయితే ఈ రోజున వాగ్దానం చూద్దాం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దామండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం. ప్రతి ఒక్కరూ పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నారు కదా, అందరు తెచ్చారు కదండి, అందరం ఓపెన్ చేద్దాం. ప్రతి ఒక్కరు పరిశుద్ధ గ్రంథం ఓపెన్ చేద్దాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చదవాలి. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. ఎక్కడి వరకు అక్కడ కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా కూడి వచ్చిన బిడ్డలతో నిలబడి నాతో సూటిగా తేటగా మీరే మాట్లాడమనుకోవచ్చు. యేసయ్య పరిశుద్ధుడైన ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరి ఒక్కసారి చదువుకుందామండి. నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా నుండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చాలమ్మా. అక్కడ 4 లైన్లు ఉన్నాయి. 4 లైన్లో లాస్ట్ లైన్ ఏంటి? నీ దుఃఖ దినములు సమాప్తమవును. ఈ వాగ్దానం ఎంతమంది తీసుకుంటారు ఈ రోజున? ఈ యొక్క వాగ్దానం ఎంతమంది తీసుకుంటారు? బిడల కోసం అనేక సంవత్సరం నుంచి ఎదుగుతున్నాం, దేవుడితో ఎదుగుతున్నాం, అయినా కార్యము జరగట్లా. కన్నీరు ఆగట్లేదు. అప్పుల బాధలతో కన్నీరు ఆగట్ల, రోదన చేస్తున్నాం. అనారోగ్యముతో స్వస్థత లేక అనేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇంకా ఎందుకు ఈ బ్రతుకు, ఉన్నంత కాలం ఈ టాబ్లెట్లు వేసుకోవడమేనా అని దుఃఖముగా ఉందా ఈ రోజున? వేదనతో ఉన్నావా? పిల్లలు పెళ్ళిడికి వచ్చారు, వివాహాలు కావట్లేదు, దుఃఖపడుతున్నావా? బిడ్డలకు జాబులు రావట్లేదు, దుఃఖపడుతున్నావా? పంట పొలాలు పండట్లేదు, దుఃఖపడుతున్నావా? ఎందుకు ఈ బ్రతుకు అనుకుంటున్నావా? నా భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, దుఃఖపడుతున్నావా? నా భర్తలో మార్పు రావట్లేదు, దుఃఖపడుతున్నావా? నా కుమారుడు తాగుతున్నాడు, దుఃఖపడుతున్నావా? ఈ రోజున ఏ వేదనతో, ఏ కన్నీటితో నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి కూర్చున్నావో నాకు తెలియదు, కానీ నీతో మాట్లాడుతున్న దేవుడు అంటున్నాడు, నీ దుఃఖ దినములు సమాప్తమవుడును గాక. ఈ రోజు నువ్వు ఏ దుఃఖముతో ఉన్నావో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆ వాగ్దానం ఈరోజు నువ్వు తీసుకోగలుగుతున్నావా? ఈ వాగ్దానము నాకే అని అనుకోగలుగుతున్నావా? ఒకసారి అనుకోండి, చెప్పండి, ప్రొనౌన్స్ చేయండి. ఏ వాగ్దానం చెప్పండి? నీ కాదు, నా. ఆమేన్. ఓకే. బైబిల్ గ్రంథంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయండి? బైబిల్ గ్రంథం, పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, అవి మొత్తం ఎన్ని ఉన్నాయి? 66 చాప్టర్స్ ఉన్నాయి. ఓకే. కానీ వాటిని ఎన్ని భాగాలుగా విభజించారు? 2, కొత్త నిబంధన, పాత నిబంధన. ఈ రోజు నా యొక్క ప్రసంగంలో కొత్త నిబంధనలో ఒకరిని, పాత నిబంధనలో ఒకరిని, వాళ్ళ యొక్క దుఃఖములు సమాప్తమైనవి అంట. మనం ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చూపిస్తేనే కదా దాన్ని పరిష్కరంగా చూసి ఇది అని నమ్మగలుగుతాం. ఎగ్జాంపుల్ లేకపోతే నమ్ము. అలానే ఈ రోజున 2 వ్యక్తులండి, చూద్దామా? పాత నిబంధనలో మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10-11 వచనాలు చదువుతున్నాం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు
సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలునైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షారమపతి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వానిని యెహోవాకు నీకు అప్పగించితిని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. చాలమ్మా, ఎవరమ్మా ఎవరమ్మా ఏం తడబడుతున్నారు? ఎవరమ్మా? అన్నాకి పిల్లలు లేరు. ముందుగా ఎల్కానా ఎవరిని చేసుకున్నారు? అన్నాని చేసుకున్నాడు. కానీ ఆమెకు పిల్లలు లేనందున రెండో వివాహము చేసుకున్నాడు. ఆమె పేరు పెనిన్నా. ఆమెకి పిల్లలు లేరు. ఎవరికి? అన్నకి పిల్లలు లేరు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కానీ దేవుడి సన్నిధికి సంవత్సరానికి ఒకసారి వస్తానే ఉండేది. ఎలా వచ్చేది? సంవత్సరానికి ఒకసారి దేవుడి సన్నిధికి వస్తానే ఉండేది. కానీ ఆ యొక్క సంవత్సరములో పెనిన్నా అనేక మాటల చేత అన్నాని గాయపరిచింది, విసుగటేసింది. ఇంకా ఎందుకు ఈ బ్రతుకు అనిపించింది. ఆమె ఏ కారణాన్ని బట్టి? పిల్లలు లేరు అనే ఒక కారణాన్ని బట్టి, ఆ యొక్క హేతువుని బట్టి ఆమెని ఏడిపించింది. కానీ తన భర్త దగ్గరకు వచ్చి చెప్తే తన భర్త ఒక మాట అన్నాడండి, 10 మంది పిల్లల కంటే, కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా అన్నాడు. కానీ ఆ యొక్క మాట కూడా ఆమెని ఓదార్చలేకపోయింది. తన భర్త కూడా ఓదార్చలేకపోయాడు. కానీ ఆమె ఇంకా ఏడుస్తుంది, ఇంకా కన్నీటితో రోదన చేస్తుంది. కానీ ఒక్క రోజున దేవుడి సన్నిధికి వచ్చిందండి. యథామామూలుగా ప్రతి సంవత్సరం వచ్చినట్టే ఆ సంవత్సరంలో కూడా దేవుడి సన్నిధికి వచ్చి ఎలా ప్రార్థన చేస్తుంది? బహు దుఃఖాక్రాంతురాల్లాగా దేవుడి సన్నిధిలో కన్నీరు కారుస్తుంది. ఏ విధంగా ఒక పాస్టర్ గారు కూడా, అక్కడున్న ఏలీ పాస్టర్ గారు, దైవ సేవకులు కూడా ఈవెన మద్యము తాగొచ్చిందా, మౌనముగా ఇట్లా ప్రవర్తిస్తుంది ఏంటి అనే విధముగా కన్నీరు కారుస్తుంది, రోదన చేస్తుంది దేవుడి సన్నిధిలో. ఏమని? ఒక్క మగబిడ్డనివ్వయ్యా, నా కొరతని తీసివేసేయ్యా అని దేవుడి సన్నిధిలో మొరపెడుతుందండి. దేవుడి సన్నిధిలో కన్నీటితో రోదన చేస్తుంది. కానీ తన భర్త ఆమె మాట వినిపించుకోలేకపోయాడు. భర్త చెప్పిన మాట కూడా ఆమెకి ఓదార్పు నొందల. కానీ దేవుడి సన్నిధిలో దుఃఖాక్రాంతురాలుగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడండి. దేవుడు ఆలకించాడు. ఆ యొక్క దుఃఖము దేవుడు చూశాడు. మీరు కూడా అనుకోవచ్చు, నేను దేవుడి సన్నిధిలో ప్రతి వారం ఉపవాసము ఇంతగా కన్నీరు కారుస్తున్నానే, ఆయన చూడట్లేదా? నాకెందుకు జవాబు రావట్లేదు? నేను కారుస్తున్న కన్నీటికి ఎందుకు జవాబు రావట్లేదు? నేను ఇంత వేదనతో బహు దుఃఖాక్రాంతురాలుగా అన్నా వలె ప్రార్థన చేస్తుంటే నాకు ఎందుకు జవాబు రావట్లేదు? ఎందుకు నా కార్యము జరగట్లేదు? ఎందుకు నా భర్తలో మార్పు రావట్లా? ఎప్పుడు ఉన్నంతకాలం కోర్టు కేసు తిరగడమేనా? కుటుంబం అంతా కలిసి ఉండమా? కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఎదగమా? ఎందుకయ్యా ఈ బ్రతుకు అనిపిస్తుందా? కన్నీరు కారుస్తూ ఎందుకు ఈ వేదన అనిపిస్తుందా? ఇంకెంత కాలమయ్యా అనిపిస్తుందా? అందుకనే నా దేవుడు అంటున్నాడు, ఎందుకింత కన్నీరు, ఎందుక వేదన, నీ దుఃఖ దినములన్నీ సమాటమౌనునని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఎందుకింత కన్నీరు,
ఎందుకా వేదన నీ దుఃఖ దినములన్నీ సమాప్తమౌనునని తెలుసుకొనేస్తమా యేసయ్య మాటిది. ఇది నా మాట కాదండి, యేసయ్య మాట. నీ దుఃఖ దినములు సమాప్తమవబోతుంది. నమ్ము, నీ పట్ల కార్యము జరగబోతుంది. నీ గర్భం తెరవబోతున్నాడు. ఆ రోజున అన్న దేవుడి సన్నిధిలో దుఃఖాక్రాంతురాలుగా ప్రార్థన చేసినప్పుడు ఆమె మొర విన దేవుడు నీ మొర వినడా? నీ ప్రార్థన ఆలకించడా? నీ కన్నీరు చూడడా? నువ్వు పడుతున్న వేదన చూడడా? నీ హృదయములో ఎంత వేదనతో వచ్చి కూర్చొని ఈ మాటలు వింటున్నావో నీ పక్కన వాళ్ళకు తెలియకపోవచ్చు. ఈ రోజున ఇంట్లో విడిచిపెట్టిన భర్తని బిడ్డలకి ఎవరికి తెలియకపోవచ్చు, కానీ నీ హృదయంలో వేదన, నేను తరుముతున్న ఆలోచన ఆయనకి మాత్రమే తెలుసు. ఎందుకంటే ఆయన హృదయాన్ని ఎరిగాడు. ఆయన హృదయం ఎరిగిన దేవుడు. ఎందుకంత వేదన పడుతున్నావు ఈ రోజున? దుఃఖముగా ఉందా? వేదనగా ఉందా? ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుందా? ఎందుకు ఈ బ్రతుకు అనిపిస్తుందా? ఇన్ని అప్పులైపోతున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లా. పంట పొలాలు వేస్తున్నావు, అప్పులు తీర్చే మార్గము కూడా తెలియట్లేదు. సంవత్సరం వచ్చేసరికి 2 లక్షలు 2 లక్షల 10-15 లక్షలు అప్పులు అయిపోయినాయి. బిడ్డలు ఎలా పోషించుకోవాలి? బిడ్డల ఫీజులు ఎలా కట్టాలి? ఏం చేయాలి? బ్రతుకేంటి? ఈ అప్పులు తీర్చే బ్రతుకేంటి? ఇంకా బ్రతకడం వేస్ట్ అనిపిస్తుందా నీకు ఈ రోజున? అనిపిస్తుందా? నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను దర్శిస్తున్నాడు ఈ రోజున. నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తున్నాడు ప్రియబిడ్డ. ఆమె కన్నీరు కాచింది దేవుడి సన్నిధిలో. నువ్వు కారుస్తున్న కన్నీరు చూస్తున్నాడు. నీ హృదయంలో ఎంత వేదన ఉందో ఆయన చూస్తున్నాడు. ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. అందుకని ఆయన అంటున్నాడు, నీ హృదయంలో ఎంత దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని ఈ రోజే సమాప్తం చేయబోతున్నా. ఇంకా నువ్వు కన్నీరు కాడవలసిన అవసరమే లేదు. అంత సంతోషం నీ పట్ల నింపబోతున్నాడు. బాధపడు మాకు, కన్నీరు ఆగట్లేదని బాధపడు మాకు. ఇంక ఎప్పుడు ఈ బ్రతుకంతా శోధనలో శ్రమల్లోనేనా? సంతోషము నాకుండదా? ఆనందము నాకుండదా అని బాధపడుతున్నావు ఈ రోజున. బాధపడు మాకు. ఎంత వేదనతో ఉండి వచ్చి ఉన్నావో, ఎవరికి చెప్పుకోలేని బాధ నీలో ఉండొచ్చు. ఎన్ని నిందల అవమానాలు పడుతున్నావో అది నీకు మాత్రమే తెలిసి ఉండొచ్చు. ఎంత కాలం అయ్యా? సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, రోజులు గడిచిపోతున్నాయి. నీ సన్నిధిలో ప్రతి ఉపవాస ప్రార్థనలు గడిచిపోతున్నాయి. ఇంకెంత కాలం అయ్యా అని అడుగుతున్నావా దేవుణ్ణి? అందుకని ఆయన అంటున్నాడు ఈ రోజున, నువ్వు ఏ దుఃఖముతో వచ్చి కూర్చున్నావో, ఏ సమస్య గురించి ఇంతగా తప్పన పడుతున్నావో కన్నీరు కాచి, ఆ యొక్క సమస్య ఈ రోజే తీర్చబడుతుంది. నమ్ము, తీర్చబడుతుంది. నీ పట్ల కార్యము జరగబోతుంది. విశ్వసించు. ఆమె దుఃఖాన్ని కాస్త నాట్యంగా మార్చిన దేవుడు నీ దుఃఖాన్ని మార్చబోతున్నాడు. నీ దుఃఖాన్ని కాస్త ఆ యొక్క సమస్తం అంటే సమాప్తం అయినంటే ఏంటి? ఇంకా లేదు, ఇంకా అంత క్లోజ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. అల్లా నీ యొక్క దుఃఖాన్ని కంప్లీట్ చేయబోతున్నాడు. ఓకేనా? ఇక్కడ అన్నాని ఆమె దుఃఖాన్ని కంప్లీట్ చేసిన దేవుడు నీ యొక్క దుఃఖంని కంప్లీట్ చేస్తాడు. ఇంకొక విధంగా మనం చూసినట్లయితే కొత్త నిబంధనలో ఒక వ్యక్తిని కూడా చూద్దాం. ఆమెకు కూడా ఒక దుఃఖం ఉంది. ఏ దుఃఖమో చూద్దామా? తెరవండి లూకా సువార్త, లూక్ చాప్టర్ 7వ అధ్యాయం 13వ వచనం. ఆమె ఏ దుఃఖముతో వేదన పడుతుందో, ఏ దుఃఖం ఉందో ఆ దుఃఖాన్ని దేవుడు తీర్చేశాడంట. చూద్దామా? లూకా సువార్త 7వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఆమెని చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్న వారు నిలిచిరి.
చాలమ్మా. మోయిచున్నవారు నిలిచిరి. చాలు. ఎవరన్నా నిన్ను చూస్తున్నారా? అంటే నువ్వు బాధపడుతున్నప్పుడు ఎవరైనా నిన్ను చూచి బాధపడమాకమ్మా, నీకు మంచి రోజులు వస్తాయి, బాధపడమా అని కనికరం చూపిస్తున్నారు ఎవరన్నా? ఇంకా ఏమీ లేదు, శూన్యంలో ఉన్నాం, అంతా జీరో అయిపోయింది. అలాంటి పరిస్థితిలో అటు ఇటు అర్థం కాని పరిస్థితిలో ఉంటే నీ దగ్గరకు వచ్చి నువ్వు చేతగాక పోగొట్టుకున్నావు కాబట్టి నీకు అప్పులైపోయినాయి అంటున్నారా? ఈరోజు నేను అంటున్నారా? కనికరు పడట్లేదా నిన్ను చూసి? ఎవరు జాలి పడట్లేదా? నువ్వు ఇంతగా ఏడుస్తుంటే ఇంకా ఏడవమ్మా ఏడవమ్మా నీకు నిందలేస్తున్నారా? కానీ ఆ రోజున ఆమె ఒక విధవరాలండి. విధవరాలు, భర్తను కోల్పోయింది, కుమారుడు చనిపోయాడు. నా బిడ్డే నా సర్వస్వం, నా బిడ్డే, వాడు బాగుంటే చాలు అని బ్రతుకుతుందండి. కానీ ఆ రోజున దేవుడు ఆమెను చూచి ఆమెను కనికరించాడంట. ప్రభువు అందంగా ఉన్న వాళ్ళని, బంగారాలు వేసుకొచ్చుకున్న వాళ్ళని, మంచి ఆస్తి అంతస్తులు ఉన్న వాళ్ళని చూడడండి. నలిగిపోయిన హృదయముతో ఉన్న వాళ్ళని చూస్తారు. ఇంతమంది ఉన్నారు. ఇంతమందిలో ఆ రోజున సమాజ మందిరంలో చాలా మంది ఉన్నారు. కానీ ఒక్కతన్నే దేవుడు చూశాడు. తన దృష్టి తన మీదే పడింది. ఎవరతను? ఊస చేయగలిగిన వ్యక్తిని దేవుడు చూశారు. ఇక్కడ అంతమంది ఆమెను ఓదారుస్తున్నా కానీ ఓదార్పు నందలేకపోతుంది. కన్నీరు ఆగట్లా. ఇంకా నా పరిస్థితి ఏంటి? బిడ్డ చనిపోయాడు, భర్త చనిపోయి ఇంకా నా పరిస్థితి ఏంటి? నేను ఎలా బ్రతకాలి? నేనేం చేస్తే బ్రతుకుతా? ఏం పని చేసుకొని బ్రతకాలి? ఇంతకాలం వాడి కోసమే కానీ బ్రతికింది. ఈ బ్రతుకంతా ఏంటి? ఇంకా నేను చనిపోతే పోయింది, ఇంకెందుకు ఈ బ్రతుకు అని ఏడ్చుకుంటుంది. ఏడుస్తూనే ఉంది. బంధువులు అందరూ వచ్చారు. అవి కానీ ఓదార్పు నందల. కానీ ఆయన చూశాడండి. ఆయన చూచి ఆమె మీద కనికరపడి ఆమెను చూసి ఏమన్నాడు? ఏడవద్దమ్మా అని అన్నాడు. ఇంకేడవద్దమ్మా, నువ్వు ఇంతకాలము ఏ సమస్య గురించి ఏడుస్తున్నావో ఆయన చూశాడు. రాత్రి అంతా ఎంత ఏడ్చుకుంటున్నావో ఆయన చూశాడు. ఈ రోజున నేను ఏడుస్తుంది ఎవరికి తెలియదని అనుకోవచ్చు, కానీ నీ ఏడుపు ఆయన చూశాడు. నువ్వు ఎంతగా దుంకపడుతున్నావో, లోపల ఏడ్చుకుంటున్నావో ఆయన చూశాడు. బిడ్డలకి వండి పెడుతూ, భర్తకు వండి పెడుతూ, అందరితో ప్రేమగా ఉంటున్నట్టు ఉన్నావే కానీ నీ లోపల జరుగుతున్న వేదన ఆయన చూశాడు. నువ్వు ఎంతగా దుఃఖపడుతున్నావు ఆయన చూశాడు. చూసి పక్కకెళ్ళే దేవుడు కాదు, చూసి నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఏ దుఃఖముతో వచ్చి కూర్చున్నావో ఆ రోజున ఆమెను చూసిన దేవుడు నిన్ను చూశాడు. బాత్రూంలో కూర్చొని ఎంతగా ఏడ్చుకుంటున్నావో, రాత్రి దుప్పటి కప్పుకొని ఎంతగా మూలుగుతున్నావో ఆయన చూశాడు. పెద్దగా ఏడుస్తే ఎవరికన్నా వినపడి ఎందుకమ్మా ఇంతగా ఏడుస్తున్నావు? రాత్రంతా ఏడ్చుకుంటే పొద్దున్నే బిడ్డలు అడుగుతున్నారా, ఎందుకమ్మా మొహం అంతా ఎర్రగా వాసిపోయింది, ఏమైందమ్మా అంటే ఏమి చెప్పుకోలేక ఏమీ లేదురా బాబు అని అంతగా అంటున్నావా? బిడ్డలతో అంతగా ఏడ్చుకుంటున్నావా? ఇంకా నా జీవితం ఇదేననుకుంటున్నావా? నా భర్త వచ్చి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, ఇంకా రాడా? మార్పు రాదా? ఇంతగా ఉపవాసాలు ఉన్నాను కదా, మార్పు రాదా? నన్ను తీసుకెళ్ళడా? బిడ్డలు తీసుకెళ్ళడా? బిడ్డలకు వస్తున్నారు, ఏం చెప్పాలి సమాధానం? బిడ్డలకి ఏం సమాధానం చెప్పాలి? ఇంకెలా పెంచాలి బిడ్డల్ని? ఉన్నంతకాలం ఈ కోర్టు కేసుల చుట్టూ తిరగడమేనా నా బ్రతుకు? ఇంకెంతకాలం యేసయ్యా అని దుఃఖపడుతున్నావా? ఇంకెంతకాలం యేసయ్యా అని వేదనలో ఉన్నావా? నా దేవునితో మాట్లాడుతున్నాడు ఈ రోజున.
ఇంకెంత కాలము, ఇంకెంత కాలము, ఇంకెంత కాలము అంటానే ఉన్నావా? కానీ మన కళ్ళ ముందున్న యొక్క సమస్య చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ ఆలస్యం చాలా ఉండొచ్చు. ఆలస్యం అవుతుంది, ఆలస్యం అవుతుంది, ఆలస్యం అవుతుంది అనుకోవచ్చు, కానీ దాని తర్వాత నువ్వు అనుభవించే ఫలితం, దాని తర్వాత నీకు వచ్చే ఒక ఆశ్చర్యం, ఒక అద్భుతం, ఆశీర్వాదం నువ్వు కూడా ఊహించలేనంత ఆశీర్వాదంతో నిన్ను నింపబోతున్నాడు. నువ్వు ఎంత కాలం నుంచి అయితే ఎదురు చూస్తున్నావో నీ కుమారుడు జాబ్ కోసం, ఊహించలేనంతగా ఆయన అద్భుతం చేయగలడు. మనం ఒక్కటి అనుకుంటాం, ఇది చేస్తే చాలేసయ్యా, నేను సెటిల్ అయిపోతా, ఈ జాబ్ వస్తే చాలయ్యా, ఈ వివాహం అవుతే చాలయ్యా, ఈ కుటుంబం సమాధాన పడితే చాలయ్యా, మేము ప్రేమగా ఉంటే చాలయ్యా, నా గర్భం తెరబడితే చాలయ్యా. ప్రెజెంట్ చూస్తాం, కానీ ఆయన నీ ఫ్యూచర్ చూసే దేవుడు. ఆయన నీ ఫ్యూచర్ చూసే దేవుడు. ఈ రోజున గత జీవితం పాస్ట్ చూసి దుంకపడుతున్నావా? గత జీవితం చూసి ఇంకెందుకు పాపిష్టి బ్రతుకులు బ్రతికా, గత జీవితం అంతా ఇష్టారాజ్యంగా జీవించా, గత జీవితం అంతా నేను అప్పులతోనే ఉన్నా, గత జీవితం అంతా ఇలానే ఉన్నా, గత జీవితం అంతా ఇలానే గడిచిపోయినాయి. గత జీవితాన్ని చూసి అపవాది మనల్ని కృంగపరుస్తాడు. గత జీవితం గుర్తు తెచ్చి ప్రార్థన చేస్తుంటే అయ్యే గుర్తు వస్తాయి. ఓ అప్పుడు అలా చేసావు, ఓ ఇప్పుడు ఇలా చేసావు, ఇలా ఎందుకున్నావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు, నీకేం జరిగింది, అది అని కలవర పెడుతూ ఉంటది. గత జీవితం చూసి, ప్రెజెంట్ చూసి మనుషులందరూ నిందలు వేస్తూ ఉంటారు. నీకు ఏముందండ్రా అక్కడికి వెళ్తున్నావు, నీకేం జరిగిద్దండ్రా అక్కడికి వెళ్తున్నావు, హాస్పిటల్లో చూపించుకోరా నీకు పిల్లలు పుడతారు, అక్కడికి వెళ్ళరా నీకు కార్యము జరిగింది, ఇక్కడికి వెళ్ళరా అని అనేక నిందలు వేస్తూ ఉంటారు. కానీ నీ గతాన్ని చూసి, ప్రెజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్లు చూసి దుంకపడుతున్నావా, బాధపడుతున్నావా? నువ్వు గత చూస్తున్నావు, ప్రెజెంట్ చూడగలుగుతున్నావు, ఫ్యూచర్ చూడలేవుగా. ఫ్యూచర్ చూడగలవా? ఇదేమన్నా డోరేమన్ గ్యాజెట్ ఉంటే వెళ్ళి దాంట్లో ఫ్యూచర్ ఏందని నొక్కితే వచ్చేసి అనుకోడు, అలా కాదు కదా. నీ ఫ్యూచర్ ఏంటో నీకు తెలియదు, ఎందుకు ఆలస్యం అవుతుందని అడుగుతున్నావే కానీ నీ ఫ్యూచర్ ఏంటో నీకు తెలియదు. కానీ ఆ రోజున ఆ తల్లి ఏడుస్తుంది, భర్త చనిపోయాడు, బిడ్డ చనిపోయాడు అంటే ప్రెజెంట్, పాస్ట్ భర్త చనిపోయాడు, ప్రెజెంట్ బిడ్డ చనిపోయాడు. ఆ సిచ్యువేషన్ చూసి కన్నీరు కారుస్తుంది, కానీ ఫ్యూచర్ ఏంటో ఆమెకు తెలియదుగా. ఏడుస్తుంది, దుంకపడతానే ఉంది. కానీ ఆ ఫ్యూచర్ చూసిన దేవుడు, జరగబోయేది చూసిన దేవుడు ఆమెను దర్శించాడు. ఈ రోజున జరగబోయేది నీకు తెలియకపోవచ్చు, నువ్వు పొందుకునే ఒక అద్భుతం అది నువ్వు కూడా ఊహించలేవు, తెలుసా? నువ్వు కూడా ఊహించలేవు. అది ఎలా ఉండిద్దంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ బిర్యానీ తెచ్చారనుకోండి, ఈ రోజే తినగలుగుతాం. ఒక ఫ్రూట్స్ తెచ్చారనుకోండి, 2 రోజులు 3 రోజులు తినగలుగుతాం కదండి. అలానే ఒక అద్భుతం చేస్తే రోజు అనుభవించే విధంగా చేస్తానంటున్నాడు. ఆయన ఈ పట్ల సమాప్తం చేయబోతున్నాడు. అలానే కింద మాట చదవండి ఒక్కసారి. ఆయన చిన్నవాడు లెమ్మని 13వ వచనం చదవండి. ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిరి. ఆయన చిన్నవాడ లెమ్మని చాలా మీతో చెప్తున్నా. ఓకే, అక్కడ ఏంటంటే దేవుడు ఎక్కడికి వచ్చాడు? కుమారుడు చనిపోయి ఉన్న పాడి మీద మోసుకెళ్తున్న వాళ్ళ దగ్గరకు వచ్చి పాడని ముట్టాడంట.
ఏం చేశాడు? పాడెను ముట్టాడు. తను చనిపోయి ఉన్నాడు, బిడ్డ చనిపోయి ఉన్నాడు. కానీ పాడెను ముట్టినగానే తను ఏం చేశాడు? లెగిచాడు. ఈ రోజున నువ్వు శారీరకంగా పుష్టిగానే ఉన్నావు, శారీరకంగా ఆరోగ్యంగానే ఉన్నావు, కానీ మానసికంగా చనిపోయావేమో. నీ భర్త మానసికంగా చనిపోయాడేమో. దేవుడి సన్నిధిలో ఎదుగుతూ, దేవుడి సన్నిధిలో ఉంటూ, ప్రార్థన చేసుకుంటూ శారీరకంగా బానే ఉన్నాడు, కానీ మానసికంగా ముందుకు అలవాటైపోయాడేమో, వ్యసనాలు పాలైపోయాడేమో, పేకాటలకు లోనైపోయాడేమో, ఫోన్లో పబ్జీలేనికి లోనైపోయాడేమో. ఆత్మీయతలో చనిపోయాడేమో. ఈ రోజున నీ కుమారుడు ఆత్మీయతలో చనిపోయాడేమో. ప్రార్థన విలువ తెలుసు, దేవుడంటే తెలుసు, అయినా ఇష్టారాజ్యంగా జీవిస్తున్నాడంటే ఆత్మీయతలో చనిపోయాడేమో. కానీ శారీరకంగా చనిపోయిన వ్యక్తిని దేవుడు లేవనెత్తాడు. మరి నువ్వు ఆత్మీయతలో పడిపోయి ఉంటే, ఆత్మీయతలో నువ్వు చనిపోయి ఉంటే ఆయన లేవనెత్తడా? నీ యొక్క దుంకము నీ భర్త గురించేనేమో, నీ యొక్క దుంకము నీ బిడల గురించేనేమో, నీ యొక్క దుంకము అప్పుల గురించేనేమో. ఏ దుంకముతో వచ్చి ఈ మాటలు వింటున్నావో, నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ యొక్క దుంకాన్ని ఆయన సమాప్తము చేయబోతున్నాడు. నువ్వు ఆత్మీయంగా చనిపోయి ఉంటే ఆయన నిన్ను బ్రతికించేవాడు, ఆయన నిన్ను లేవనెత్తేవాడు. బిడల కోసం ఇంతగా కన్నీరు కారుస్తుంటే బిడల ఆత్మీయతలో చనిపోయారేమో. అడుగు దేవుడి సన్నిధిలో ప్రార్థించు. అన్నా ప్రార్థించినట్టు నువ్వు ప్రార్థించు. గొప్ప మార్పు నువ్వు చూస్తావు, గొప్ప మార్పు చూస్తావు. ఏం చేయాలి? దుఃఖంగా ఉందని చెప్పేసి, కన్నీరు ఆగట్లేదని చెప్పేసి ఇంక ఏడ్చుకుంటూ 3 నెలలు ఉతికిన దుప్పటి కప్పుకొని ఏడ్చుకుంటూ పడుకోవడం కాదు. దుఃఖం ఎక్కువైనప్పుడు, శ్రమలు ఎక్కువైనప్పుడు మరంత దగ్గరగా ప్రార్థనలో ఏకీభవించాలి, మరంత దగ్గరగా దేవుడి సన్నిధిలో గడపాలి. అప్పుడే నీ యొక్క చేస్తున్న ప్రార్థనకి ఫలితాలు తొందరగానే జరుగుతాయి. దేవుడి సన్నిధిలో ప్రార్థించిందా అన్న? ఇంట్లో ప్రార్థించిందా? ప్రార్థించినప్పుడే గొప్ప కార్యం చూసింది. ఆమె దుఃఖము కాస్త నాట్యంగా మార్చబడింది. నువ్వు దేవుడి సన్నిధిలో ప్రార్థించు. ఏ సమస్య అయితే నీలో పరిష్కారం లేక తరుముతుందో దాని గురించి ఎత్తిపెట్టి ప్రార్థించు. దుఃఖమును కాస్త దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. నమ్ము. కేవలం నమ్మకము చాలండి. నమ్మడం వల్లే సమస్తము సాధ్యమే. అది నమ్మకము లేకపోతే దేవుడు ఏమీ మన పట్ల చేయలేడు. నీ దుఃఖాన్ని కాస్త నాట్యంగా మార్చబోతున్నాడు. నమ్ము. నీ దుఃఖం ఈరోజే సమాప్తమవుతుందని నమ్ము. నీ గొప్ప జవాబు రాబోతుంది. నమ్మి ప్రార్థించగలగాలి. ప్రార్థించుకుందామా? అందరం ప్రార్థించుకుందాం మోకరించి. నీ దుఃఖం ఈరోజే, ఈ క్షణమే సమాప్తమైపోతుంది. అనేక నిందలేస్తున్నారని, అనేక మాటల చేత గాయపరుస్తున్నారని, నీ యొక్క పాస్ట్ ప్రెజెంట్ చూసి నిన్ను గాయపరుస్తున్నానని బాధపడమాకు. ఇంకా నాకు ఎవరున్నారయ్యా ఈ లోకంలో? ఇంకేం చేయాలయ్యా? ఇంకా నా బ్రతుకేంటయ్యా? ఇంకా నేను ఎలా బ్రతకాలయ్యా అని బాధపడమాకు. నీకెవరు లేరని, ఏం చేయాలివని అన్నారా నిన్ను నిరాశపరిచారా? పురుగంటి వాడినని, ఎప్పటికీ బ్రతికింతేనని అంటున్నారా? నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా? నా దేవుడు అంటున్నాడు, నేనున్నా నన్నా యేసు మారుస్తున్నావు. మార్పు రావాలి. నీ సన్నిధిలో ఎదగాలయ్యా. ఆత్మీయంగా చనిపోయాడు ప్రభువా, శారీరకంగా పుష్టిగానే ఉన్నాడయ్యా. జ్ఞాపకము చేసుకోయ్యా. నా బిడ్డలు మాట వినట్లేదు ప్రభువా, ఆత్మీయంగా చనిపోయి ఉన్నారయ్యా. నా బిడ్డను బ్రతికించు నాయనా. ఆత్మీయతలో మేము ఈ పుష్టిగా ఉండాలయ్యా, శారీరకంలో కూడా కాదు నాయనా.
అనేక మాటలు అంటున్నారని, గాయపరుస్తున్నారని వేదనలో కన్నీరు కారుస్తున్నావా? నా దేవుడు నీతో మాట్లాడుతూ ప్రార్థించు, విశ్వాసముతో అడుగు. ఈ రోజు ఈ క్షణమే నీ దుఃఖం సమాప్తమైపోతుంది. ప్రార్థించు. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, నామానికి ఘనమైన స్తోత్రాలు ప్రభువా. నీ గొప్ప కృపతో నాయన ఈ రోజున వాగ్దానం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఎంత దుఃఖములో ఉండి నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో నాయన, మా ప్రియ బిడ్డలు మీరు దర్శించింది ప్రభువా. ఆ రోజు నాయన అన్న నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆమె యొక్క దుఃఖ దినములు సమాప్తము చేసిన దేవుడు ప్రభువా. అయా తల్లి ఎంతగానో నాయన ఓదార్పు నొందక ఆమె మీద నువ్వు కనికరపడినప్పుడు నాయన ఆమె దుఃఖమును కాస్త నాయన సమాప్తము చేసిన దేవుడు ప్రభువా. మా ప్రియ బిడ్డలు సన్నిధిలో బిడ్డలు యొక్క అయా నా తండ్రి బిడ్డలకు అంశాలు పెట్టి నీ సన్నిధిలో మొర పెడుతున్నారు. ఏ సమస్యలు పెట్టి మొర పెడుతున్నారో నాయన బిడ్డల యొక్క దుఃఖ దినములు మీరు ఈ రోజు ఈ క్షణం సమాప్తము చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. మీ నామానికి మీరు మరింత మహిమ తెచ్చుకోండి అయ్యా. మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందరని నజరేతుడైన యేసుక్రీస్తు నామం బిడ్డ ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.